మిజాంగ్ తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాను దెబ్బతీసింది. నరసాపురం మండలం లిఖితపూడిలో ఈదురు గాలులు కూడి సుడిగుండాలు రావడంతో ఈ ప్రాంతంలో భారీగా నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. పలుచోట్ల నివాసాలపై ఏర్పాటు చేసుకున్న రేకులు దెబ్బతిన్నాయి. తాటాకిళ్లు పడిపోయాయి. చెట్లు రహదారికి అడ్డంగా పడిపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఏమి జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 నిమిషాల సమయంలో ఈ ఉధృతం ఏర్పడింది. ఇళ్ల నుంచి చెట్లు ఉన్న చోట్ల నుంచి ప్రజలు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పిందని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇల్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలన్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని వాపోయారు. ఎడపోను కరెంట్ స్తంభాలు ఇప్పుడు గ్రామంలో నరసాపురం మండలం ఇప్పుడు గ్రామంలో ఒక ఆక్వా ఇన్స్టిట్యూట్ నుంచి పెద్ద ఎలుగు వచ్చిందండి. ఎలుగు వచ్చి తుఫాను అనుకునేటప్పటికి ఒక 5 నిమిషాల్లో మొత్తం చెట్లు సేవలు ఇల్లు పడిపోయి మొత్తం చాలా ఇబ్బంది అయ్యిందండి. నష్టం అయితే చాలా ఎక్కువ నష్టం జరిగిందండి. ఒక 5-6 ఇల్లులు కూడా పడిపోయినాయి, పగిలిపోయి బిల్డింగ్ ఒకటి. తర్వాత ఇక్కడ కరెంటు పోల్లు పడిపోయినాయి, 10 వరకు కరెంటు పోల్లు పడిపోయినాయండి. నష్టం అయితే ప్రాణాలతో బయటపడ్డాం మేము. ప్రాణాపాయం జరగలేదు కానీ ప్రాణాలతో బయటపడ్డామండి. కొబ్బరి చెట్లు మినిమం ఒక ఈ ఏరియాలో దగ్గర కనపడి ప్రస్తుతం కనపడి అయితే ఒక 150-200 చెట్లు ఉంటుంది దగ్గరలో మనం చూసి. ఇంకా పొలాల మీద లోపల ఉన్నాయి, ఇంకా చూడలేదండి మేము. ఇది నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామం అండి. లిఖితపూడికి సరిపల్లికి బార్డర్లో ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఉత్పత్తి. అంటే ఎక్కడో మనం ఇతర దేశాల్లో బయట దేశాల్లో మామూలుగా ఇసుక తుఫాను టైప్లో ఆ విధంగా భయంకరమైనటువంటి ఆవిరి కింద ఆకాశం నుంచి కిందకి వస్తూ అది వెళ్ళినంత లెక్క కూడా చెట్లు మొత్తం కరెంట్ పోల్లు ఇల్లులు మొత్తం పడగొట్టుకుంటూ పోయింది. ఇంచుమించు ఈ రోడ్డు పొడుకు ఉన్నటువంటి కరెంట్ పోల్లు అన్నీ పోయినాయి, కొబ్బరి చెట్లు అన్నీ పోయినాయి. 4-5 తాటేకిళ్ళు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. కాదంటే మనుషులు ప్రాణాపాయాన్ని తప్పించుకుని పరుగులెట్టి దాక్కున్న వల్ల మనుషులు ప్రాణాలు రక్షించారు తప్ప, లేకపోతే మనుషులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి. ఇటువంటి ఉత్పత్తి మా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. 86 వరదలో కూడా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి వేళ లిఖితపూడి గ్రామ ప్రజలు దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ యొక్క టీవీ ద్వారాగా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉత్పత్తిని మరి అధికారులు మరి స్పందించి వెంటనే ఇక్కడ తగినటువంటి వసతులు కల్పించి వెంటనే ఈ ఇల్లు పడిపోయినటువంటి అందరికీ కూడా తగిన పారిశుద్ధ్యం అందించాలని చెప్పేసి ఈ యొక్క గ్రామం తరపున నేను ఒక ఎక్స్ సర్పంచ్గా మనవి చేస్తున్నాను. ఈ యొక్క